హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా ఛాయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కొత్తలవాడి. శ్రీరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో దియా మూవీ హీరో పృథ్వీ అంబర్, గోపాలకృష్ణ దేశ్పాండే ప్రధాన పాత్రలు పోషించారు. ప్రెజెంట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సినిమా కథేంటి, పవర్ఫుల్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కథ విషయానికి వస్తే, కొత్తలవాడి అనే గ్రామంలో మోహన అనే కుర్రాడు మేస్త్రీగా పనిచేస్తుంటారు. ఇతను బాబన్న అనే లోకల్ పొలిటీషియన్ దగ్గర నమ్మకస్తుడుగా ఉంటాడు. ఈ బాబన్న చుట్టూ తిరిగే రాజకీయం ఏంటి, మోహన జీవితంలో ఈ పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిప్పాయి, బాబన్న అసలు రంగు ఏంటి అనేది సినిమా కథ. సినిమాలో మెయిన్ పాజిటివ్ ఎవరంటే గోపాలకృష్ణ దేశ్పాండే. బాబన్న క్యారెక్టర్లో ఆయన జీవించేశారని చెప్పాలి. ఒక మనిషి ఎదగడానికి చేసే ప్రయత్నాలు, అతని జర్నీ చాలా బాగా చూపించారు. ఇక హీరో పృథ్వీ అంబర్ ఈసారి కొత్తగా ట్రై చేశారు. కంప్లీట్ మాస్ లుక్లో ఆ బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకున్నారు. రాజేష్ నటరంగా గోపాలకృష్ణ మధ్య వచ్చే సీన్స్ చాలా న్యాచురల్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్కి సెట్ అయ్యాయి. అయితే సినిమా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కే ఎక్కువ టైం తీసుకున్నారు. కథలో ఇంకాస్త కొత్తదనముంటే బాగుండేది. హీరో క్యారెక్టర్కి ఇంటర్వెల్ నుంచైనా పవర్ఫుల్ ఛాలెంజెస్ ఇచ్చుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కొన్ని సీన్లు రిపీటెడ్గా అనిపించచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక యావరేజ్ మూవీ. గోపాలకృష్ణ దేశ్పాండే గారి యాక్టింగ్ కోసం ఒకసారి చూడొచ్చు. పృథ్వీ అంబర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఇలాంటి మాస్ రోల్స్ కంటే మంచి థ్రిల్లర్స్ ఎంచుకుంటే కెరీర్కి ఇంకా బాగుంటుంది. మరి మీరు ఈ సినిమా చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం సినిమా ఛాయ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.